హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను కోకోనట్ బటర్ కప్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా సాఫ్ట్గా కోకోనట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయండి. మీ పిల్లల లంచ్ బాక్స్కి అయినా లేకుంటే ఈవినింగ్ స్నాక్ అయినా సరే వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్లో 100 గ్రాములు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోండి. మీరు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసిన బటర్ని కానీ అలానే పూర్తిగా కరిగిపోయిన బటర్ని కానీ దీనికోసం వాడద్దు. మనం వేలతో వీటిని ప్రెస్ చేస్తే అది కొంచెం సాఫ్ట్గా అనిపించాలి. మీరు కప్స్లో మెజర్ చేస్తే ఇది ఇంచుమించు సగం కప్పు ఉంటుందండి. ఇప్పుడు ఈ బటర్ని మనం హ్యాండ్ మిక్సర్ తోటి 1 నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ బీటర్ లేకపోతే హ్యాండ్ విస్క్నైనా సరే యూజ్ చేసుకొని బీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 100 గ్రాముల పంచదార, ఇది సుమారు సగం కప్పు ఉంటుందండి. ఇది వేసుకొని ఈ షుగర్ అండ్ బటర్ మిక్చర్ మనకి లైట్గా ఫ్లఫీగా అయ్యే వరకు 3 నుంచి 4 నిమిషాలు బీట్ చేసుకోవాలి. మనకి ఇది లైట్గా అండ్ ఫ్లఫీగా అయిన తర్వాత అందులో 2 రూమ్ టెంపరేచర్లో ఉన్న గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి మిక్సర్ విరిగిపోయినట్టుగా కొంచెం గ్రైనీగా అనిపిస్తుందండి, కానీ అది కంప్లీట్గా నార్మల్. మీరు దీన్ని సరి చేయడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి వీటితో పాటు కలుపుకోవచ్చు, కానీ కలపకపోయినా పర్వాలేదు. మీరు దీన్ని 1 నిమిషం పాటు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు దీని ప్లేస్లో కోకోనట్ ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కలిసిన తర్వాత ఒక జల్లెడలో 1/2 కప్పు మైదా పిండి, ఇది 100 గ్రాములు ఉంటుందండి, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చాలా కొద్దిగా ఉప్పు వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు స్పాచులా సాయంతో ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వీటి ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ అండి. 100 గ్రాముల బటర్కి 100 గ్రాముల పంచదార, 100 గ్రాముల మైదా పిండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కేక్ బ్యాటరు స్పూన్ నుంచి కిందకి జారే విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ లూజ్గా ఉండాల్సిన పని లేదు, అలానే మరీ గట్టిగా కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి, ఇది 25 గ్రాములు ఉంటుందండి. మనకి ఇది స్టోర్స్లో డెసికేటెడ్ కోకోనట్ అంటే దొరుకుతుంది. లేని వాళ్ళు ఇంట్లో ఉండే ఎండు కొబ్బరిని కూడా పొడి చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరిని మనం బ్యాటర్లో వేసుకొని అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మఫిన్ ట్రేలో ఇలాగా కప్ కేక్ లైనర్స్ని ఉంచి స్పూన్ సాయంతో వాటిని 1/2 వంతు భాగం మాత్రమే ఫిల్ చేసుకోవాలి. మీరు వాడే కప్ సైజుని బట్టి కూడా మనకి కప్ కేక్ సైజ్ మారుతుందండి. అలానే వీటిని లెవెల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే పైన ఇంకొంచెం కొబ్బరి పొడితో లేకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకున్న ట్రేని మనం ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 18 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే అవెన్ లేని వారు ఒక పాత్రలో వైర్ స్టాండ్ ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా చిన్న బౌల్స్కి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని బౌల్కి 1/2 వంతు మాత్రమే ఫిల్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న పాత్రలో ఉంచి 20 నుంచి 25 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. తర్వాత టూత్ పిక్ని కానీ మనం నైఫ్ని కానీ ఇన్సర్ట్ చేసి చూసి అది మనకి క్లీన్గా బయటకు వచ్చిందంటే మనకి కప్ కేక్స్ పూర్తిగా బేక్ అయినట్లు. కోకోనట్ ఫ్లేవర్ ఇష్టపడే వారికి ఈ కప్ కేక్స్ చాలా బాగా నచ్చుతాయండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.